అవినాష్ చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్లి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. ప్రస్తుతం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాను హడలెత్తిస్తున్న పెద్ద పులి జాడ ఎట్టకేలకు లభించింది. జిల్లాలోని సిర్పూర్ టీ మండలం ఇటిక్యాల పహాడ్ శివార్లో వాగ్ వద్ద పులి ఉన్నట్టు అటవీ అధికారులు గుర్తించారు. ఈ ప్రాంతం మహారాష్ట్రకు 2 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో పులి కదలికలపై నిఘా పెట్టారు. 10 ప్రత్యేక టీమ్స్, 30 ట్రాకింగ్ కెమెరాలు, పలు డ్రోన్ కెమెరాలతో అధికారులు పులిని మానిటర్ చేస్తున్నారు. పులి మరోసారి దాడికి తెగబడినట్టు తెలుస్తోంది. ఇటిక్యాల పహాడ్ సమీపంలో మేకల మందపై దాడి చేసి మేకలను చంపినట్టు సమాచారం. 2 రోజుల వ్యవధిలో 2పై పులి దాడి చేయగా వారిలో ఒక మహిళ మృతి చెందింది. మరో రైతు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పులి దాడి నేపథ్యంలో ఇప్పటికే 15 గ్రామాల్లో 144 సెక్షన్ విధించారు పోలీసులు. గ్రామస్తులు ఎవరూ బయటికి రావద్దని, శివారు ప్రాంతాలకు ఒంటరిగా వెళ్లకూడదని, పశువులను మేపడానికి అటవీ ప్రాంతాల్లోకి వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. పని చేస్తే లేదు, ఎంతమంది ఫోటో క్యాప్చర్ అయిందిగా. आएगा कल तो आए आला नहीं के वर्चा पकड़ा तो नायका रखता तो वर्चा ఇప్పుడు ఈ కెమెరా ఫిక్స్ చేసిన ఈ పని చేస్తే లేదు, ఎంతమంది ఫోటో క్యాప్చర్ అయిందిగా. ప్రస్తుతం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాను హడలెత్తిస్తున్న పెద్ద పులి జాడ ఎట్టకేలకు లభించింది. జిల్లాలోని సిర్పూర్ టీ మండలం ఇటిక్యాల పహాడ్ శివార్లోని వాగు వద్ద పులి ఉన్నట్టు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ఈ ప్రాంతం మహారాష్ట్రకు 2 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో పులి కదలికలపై నిఘా పెట్టారు. 10 ప్రత్యేక టీమ్స్, 30 ట్రాకింగ్ కెమెరాలు, పలు డ్రోన్ కెమెరాలతో అధికారులు పులిని మానిటర్ చేస్తున్నారు. आएगा कल तो आए आला नहीं के वर्चा पकड़ा तो नायका रखता तो वर्चा ఇప్పుడు పులి మరోసారి దాడికి తెగబడినట్లు తెలుస్తోంది. ఇటిక్యాల పహాడ్ సమీపంలో మేకల మందపై దాడి చేసి మేకలను చంపినట్టు సమాచారం. 2 రోజుల వ్యవధిలో 2పై పులి దాడి చేయగా వారిలో ఒక మహిళ మృతి చెందింది. మరో రైతు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పులి దాడి నేపథ్యంలో ఇప్పటికే 15 గ్రామాల్లో 144 సెక్షన్ విధించారు పోలీసులు. గ్రామస్తులు ఎవరూ బయటికి రావద్దని, శివారు ప్రాంతాలకు ఒంటరిగా వెళ్లకూడదని, పశువులను మేపడానికి అటవీ ప్రాంతాల్లోకి వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. శ్రీదేవి, గత 5 రోజులుగా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో హడలిస్తున్న పెద్ద పులి మాత్రం ఈ రోజు అటవీ శాఖ అధికారులకు చిక్కినట్టు తెలుస్తుంది. అటవీ శాఖ అధికారులు 10 ప్రత్యేక బృందాలతో డ్రోన్ కెమెరాలతో పాటు ఏదైతే ట్రైగర్ ట్రాకర్స్ తో కూడా సెర్చ్ ఆపరేషన్ లో ఈ రోజు సిర్పూర్ టీ మండలము ఇటిక్యాల పహాడ్ గ్రామ సమీపంలోని వాగు వద్ద పులి ఉన్నట్టు గుర్తించారు. ఇది మహారాష్ట్రకు 2 కిలోమీటర్ల దూరంగా ఉంటుంది. ఈ గ్రామము అటు దాటితే మహారాష్ట్ర అటవీ ప్రాంతం ఉంటుంది, ఇటు తెలంగాణ అటవీ ప్రాంతం ఉంటుంది. ఈ ప్రాంతంలో ఇప్పటివరకు మనం ఒకటే పులి అనుకున్నాం కానీ ఇప్పుడు 2 పులి కూడా కనబడేది కూడా అని చెప్తున్న పరిస్థితి. గతంలో ఈ పులి అయితే ఎక్కడైతే గన్నారం దగ్గర మహిళ పైన దాడి చేసి హతం వచ్చింది. అదే కాకుండా ఒక రైతుపై సురేష్ రైతుపై కూడా దాడి చేసిన సంఘటన జరిగింది. సురేష్ కూడా కోరుకుంటున్నాడు. అంతేకాకుండా దీనిపైన ప్రత్యేక ఆపరేషన్ చేస్తూ అటవీ శాఖ అధికారులు ప్రత్యేక ఆపరేషన్ చేస్తూ పోతున్నారు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఎక్కడైతే ఈ పులి సంఖ్య ఉందో సంచల ప్రాంతాలున్న గ్రామాలు 15 గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసి వారికి కూడా సూచనలు చేశారు. గ్రామ రక్షణ కమిటీలు ఏర్పాటు చేశారు. ఎవరు కూడా అటవీ ప్రాంతం వెళ్తే కూడా సూచనలు చేశారు. అంతేకాకుండా ఇక్కడైతే పులి సంచరిస్తున్న సిర్పూర్ టీ మండలం కానీ, ఇటు కాగల్నగర్ మండలం కానీ, అటుపోతే వాంకిడి
ఈ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన ఈ ప్రాంతాల్లో కూడా ఇటు మహారాష్ట్ర నుండి పూడి రావడం కూడా తరచుగా వస్తున్నాయి. ఇక్కడికి దీన్ని గుర్తించిన అధికారులు ఎవరు కూడా గ్రామస్తులు అటవీ ప్రాంతం వెళ్ళకూడదు, పశువుల కప్పలు కూడా వెళ్ళొద్దని కూడా హెచ్చరికలు జారీ చేసిండు. ఎట్టకేలకు అయితే పులి మాత్రం గుర్తించిండు. ఇది మహారాష్ట్ర పాట దాటి వెళ్తుందా లేకుంటే తెలంగాణ ప్రాంతంలో అడవిలో ఉంటుందని చెప్పి కూడా ఒక ప్రశ్న అయితే ఉత్పన్నం అవుతుంది. ఒకవేళ మహారాష్ట్ర పోతే మనం ఊపిరి పిలుచుకోవచ్చు, లేకుండా మన ప్రాంతంలో మాత్రం ఆ సమీప ప్రాంత గ్రామ ప్రజలు మాత్రం కూడా ఆందోళన పరిస్థితి కనబడుతుంది. శ్రీదేవి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.